రోమపత్రిక 8:13, నువ్వు శరీరానుసారముగా ప్రవర్తించుటకు శరీరమునకు రుణస్థుడివి కాదు. మన రుణము సిలువలో యేసయ్య తీర్చేశాడు. శరీరం ఏమైనా అడిగితే ఆయన పొద్దున్నే ఏదో అడుగుతుంది శరీరం, ఏ శరీరమా ఏమిటి అడుగుతున్నావు? నువ్వు అడిగిందల్లా నీకు ఇవ్వడానికి నీకు నేను బాకీ లేను, నీ బాకీ యేసు ప్రభు సిలువలో తీర్చేశాడు. నోర్మై చెప్పినట్టు విని ఆత్మకు సహకరించు, లేకపోతే సిలువే చేస్తాను అని దాన్ని భయపెట్టాలి, లొంగదీయాలి శరీరం తప్ప ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనమని ప్రభువు చెప్పాడు. మరి పడుకోమన్నాడు ఎట్రా ప్రభు? ఇప్పుడు ఆ వచ్చి నుంచి చెప్పినట్టు పేతును పడుకోమన్నాడా లేకమన్నాడా? శిష్యులు పడుకోమన్నాడా? శరీరం బలహీనమరా, ఆత్మ సిద్ధంగా ఉంచుకొని జాగ్రత్తగా ఉండండి అని చెప్పాడా? శరీరం బలహీనం కనుక నిద్రించుడి. ఆత్మకున్న సిద్ధపాటుతో శరీర బలహీనతలు జయించమన్నాడు కానీ శరీర బలహీనతతో ఆత్మలో ఓడిపోమని చెప్పలేదు సార్ ప్రభువారు. ఏం బుద్ధిహీనమైన కామెంటరీ అది. నువ్వు యోర్దాను దాటినా ఎరికో దాటినా 7 జాతులతో పోరాడాలి. నా పాయింట్. నీలో టెస్ట్ వేసి కూర్చునే కొన్ని, సంఘంలో టెస్ట్ వేసి కూర్చునే కొన్ని ఉంటాయి బాబు. ఇన్ని దాటి వచ్చినా మారు మనసు పొందావు, ఆత్మను పొందావు, జలము తాగావు, మన్నా తిన్నావు, ఇన్ని తిన్నా దేవునికి స్తోత్రం. 7 జాతుల వారు సెటిల్ అయిపోయి కూర్చున్నారు. జయించాలి మనం వారిని వెళ్ళగొట్టితే తప్ప అచ్చటి స్వాస్థ్యమును మనము స్వాధీనం చేసుకోలేము. ఒక నియమ ప్రకారమైన క్రమబద్ధమైన ఆత్మ సంబంధమైన పోరాటము చేస్తే తప్ప యేసయ్య సిలువ మరణ పునరుత్థాన విజయములను మనము సొంతం చేసుకోలేమని మీకు మనవి చేస్తున్నాను. ఆత్మీయ పోరాటం మనకు చాలా అవసరం. ప్రకటన గ్రంథములో 7 సంఘాలకి రాసిన దిద్దుబాటు లేఖల్లో 2-3 అధ్యాయములలో ప్రతి లేఖ ముగింపేమిటి? జయించువానికి, జయించువానికి, జయించువానికి. అది మరుగైన మన్నా అయినా, పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలమైనా, జీవ కిరీటమైనా, తెల్ల రాయైనా, కొత్త పేరైనా, కొత్త వస్త్రమైనా, తెల్ల వస్త్రమైనా, ఆలయములో స్తంభమైనా, సింహాసనమైనది ఏది కానీ జయించిన వాడికే. అసలు జయించాలంటే పోరాటాలు వద్దా? అసలు పోరాటం లేదని చెప్తున్నావు నువ్వు. మరి కనుక 7వ మాట ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న మాట, మనము నిశ్చయముగా ఆత్మ సంబంధమైన ఒక పోరాటమును పోరాడాలి. ఒకవేళ నువ్వు ప్రస్తుతం పచ్చిక బయల్లో ఉన్నావేమో, ఒకవేళ నువ్వు ప్రస్తుతం ఆయన రెక్కల కింద సురక్షితముగా ఉన్నావేమో, దైవజనుడిగా నీకు మనవి చేస్తున్నాను, రెక్కల కింద బలము పొందుకో, యుద్ధము నేర్చుకో, పోరాటము నేర్చుకో, దేవుని కొరకు సైనికుడిగా మారు. గొప్ప కార్యములు ప్రభు కోసం నువ్వు పూనుకోవాలి. అడుగుతున్నాను, నువ్వు పోరాటం నేర్చుకున్నావు ఇంతవరకు? 2 మాటలు చెప్తున్నాను చూడండి. హోషియా గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనములో, అతడు మగసిరి కలిగి దేవునితో పోరాడెను. ఎట్లనగా అతడు కన్నీరు విడుచుచు ఆయనను బ్రతిమాలుకొనెను. ప్రార్థనలో దేవునితో పోరాడుట అనండి. నా మాట మీకు అర్థమైందా? ఆదికాండ గ్రంథములో 26వ అధ్యాయం 32వ వచనములో 26వ వచనం లగాయితు, తాను అతని గెలవకునుట చూచి యెహోవా అతని తొడ మీద కొట్టెను. యాకోబును దేవుడు గెలవలేకపోతున్నాడంట. దేవుడు బలహీనమైపోయాడా, లేక దేవుని కన్నా యాకోబు బలవంతుడైపోయాడా? ఇంతకీ యాకోబు చేసిన పోరాటం ఏంటి? అతడు కన్నీరు విడుచు ఆయన బ్రతిమాలుకున్నాడే. కన్నీళ్లతో చేసిన ప్రార్థన దేవుని దాటిపోనివ్వని పోరాటంగా మారిపోయింది. ఇప్పుడు దేవుడు ఓడిపోయాడా? మరి తాను గెలవలేకపోతున్నానని దేవుడు అన్నాడుగా. నువ్వు దేవునితోను మనుషులతోనూ పోరాడి గెలిచావన్నాడుగా. దేవునితో గెలిచావంటే దేవుడు ఓడిపోయినట్టేగా. ఎంత బుద్ధిహీనమైన వ్యాఖ్యానం. అక్కడ గెలవటం అంటే దేవుని మనస్సుని గెలవటం, దేవుని కృపని గెలవటం, దేవుని వరాన్ని గెలవటం, దేవుని అభీష్టాన్ని గెలుచుకోవడం.
ప్రార్థనలో దేవునితో పోరాటం నెంబర్ 1. రెండవది హెబ్రీ పత్రిక 12:4 మీరు పాపముతో పోరాడినప్పుడు రక్తము కారునంతగా దానిని ఇంకను ఎదిరించలేదు. రెండవది, మొదటిది ప్రార్థనలో దేవుని మనసు గెలవాలి, దేవుని కృపను గెలవాలి, దేవుని వరాన్ని గెలవాలి. 2, ప్రార్థనలో పాపంతో పోరాడాలి. మనం దేవునితో పోరాడాలి. నెంబర్ 1. 2, పాపంతో పోరాడాలి. రాజీ పడద్దు, పాపంతో పోరాడాలి. 3వది ఎఫెసీ పత్రిక 6:12 సాతానుతో వాడి శక్తులతో పోరాడాలి. 4వది యోధా పత్రిక 3వ అబద్ధ బోధలతో మనం పోరాడాలి. ఈ చతుర్ముఖమైన పోరాటం ప్రతి క్రైస్తవుడికి ఉన్నది. ఇందులో ఏది కూడా ఆప్షన్ కాదు, మనం ఎంపిక చేసుకునే ఛాయిస్ లేదు. 4 మనం పోరాడాలి. మరలా చెప్తున్నాను, 1 ప్రార్థనలో మనం దేవునితో పెనుగులాడాలి. ఆమేన్. 2, శరీరముతో పాపముతో పోరాడాలి ప్రార్థనలో. 3వది, దురాత్మల సమూహములతో సాతాను శక్తులతో పోరాడాలి. 4, అబద్ధ బోధలతో పోరాడాలి. ఆమేన్. ఈ పోరాటములు చేస్తే తప్ప ఇంత చేసిన ఆత్మీయ ప్రయాణము యొక్క విలువ రాదు. నువ్వు ఐగుప్తు దాటింది నిజమే, ఎర్ర సముద్రం దాటింది నిజమే, అరణ్యమును దాటింది నిజమే, యొర్దాను దాటింది నిజమే, ఎరికో దాటింది కూడా నిజమే. కానీ 7 జాతుల వారిని వెళ్ళగొట్టకపోతే స్వాస్థ్యం నీ సొంతం కాదు. ఆత్మీయ ప్రయాణాలు ఇవన్నీ నిజమే, కానీ నీ ఆత్మీయ జీవితంలో ఒక పోరాటం లేకపోతే, ప్రతిరోజు నిన్ను ఆశలతో వేధిస్తున్న శరీరంతో రాజీ పడిపోతున్నావా లేక పోరాడుతున్నావా? మోకాల మీద పెనుగులాడి సంపాదించాల్సిన వరముల విషయంలో ఆసక్తి కలిగి మోకాల మీద పెనుగులాడి దేవుని మనస్సును వరమును చూరగొంటున్నావా, లేకపోతే ఏదో మొక్కుబడిగా సండే స్కూల్ పిల్లలకి చిన్న ప్రార్థన చేసి పడుకుని పోతున్నావా? ఒక ప్రాంతంలో ఆత్మలు సంపాదించడానికి ఆ ప్రాంతంలో ఏలుబడి చేస్తున్న అధిక అంధకార లాదులు లోకనాథులతో పోరాటం చేసి ఆత్మలు విడిపించగలుగుతున్నావా? 4వది, విడిపించిన ఆత్మలను వెనక్కి తీసుకెళ్ళిపోయి అబద్ధ బోధలతో పోరాడగలుగుతున్నావా? ఈ చతుర్ముఖమైన పోరాటమును దేవుడు మనకు నేర్పి విజయము సాధించుటకు, స్వాస్థ్యమును స్వంతం చేసుకున్నటకు కృప చూపునుగాక. ఆమేన్. ప్రార్థన.